హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకి ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే అండి. అంటే టైం కూడా ఏంటంటే 11:30 అలా అయిపోయింది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే నేను ఇంక ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో పనులు అన్నీ కూడా అయిపోయాయి, కానీ ఇంకా లంచ్ బాక్స్ అయితే నేను ఇంక ఇక్కడ ఇవాళ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను. ఇంక వెజిటేబుల్స్ ఏం లేవు ఇంట్లో కూడాను. అండ్ ఇంకా కొంచెం క్యాప్సికము, క్యారెట్, ఇవి ఏమంటారు క్యాబేజీ, ఇవి మాత్రమే ఉన్నాయి ఇంట్లోనూ. ఇంక అందుకని చెప్పేసి వాటితోనే ఇంకొక పూటే కదా, సాయంత్రం ఏదో ఒక టిఫిన్ చేసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. బట్ నేను నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తాను అనేది సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంక వీడియో అయితే షూట్ చేశాను. మాకొచ్చు కదా, మీరేం చూపిన అవసరం లేదులే అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు కదా. కాబట్టి నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది కొత్తగా ఎవరికైనా కుకింగ్ రాని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. వీడియో అయితే షూట్ చేశాను. అండ్ ఇంక ఇక్కడ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవి రెండు కూడా హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలాగా ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేయించుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం అలా వేయించేసేసుకొని అందులోనే ఇంకా మనం వచ్చేసి మసాలా వచ్చేసి నేను బట్ ఇక్కడ ఏం మసాలా అంటే ఓన్లీ కారము అండ్ కొంచెం పసుపు వేసానండి లైట్గా. నార్మల్గా అయితే పసుపు వేయను ఫ్రైడ్ రైస్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇంక ఇక్కడ సాసులు గీసులు ఏం లేవని చెప్పేసి ఓన్లీ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. అండ్ కారము అండ్ ధనియాల పొడి కూడా ఇంట్లో అయిపోయి ఉంది. ఇంకా ఓన్లీ ఏమంటారు గరం మసాలా అండ్ కారము, సాల్ట్ ఇంతవరకేనండి. అవి మాత్రమే యాడ్ చేశాను. ఇంకా ఎటువంటి మసాలా కూడా నేను యాడ్ చేయలేదు. అలా ఆ మసాలా కూడా అంతా కూడా ఒక 2 నిమిషాలు అలా వేయించేసేసుకొని రైస్ వేసేసుకొని కలిపేసేసుకోవడమేను. అండ్ కొంచెం నిమ్మరసం, అంటే నేను ఇక్కడ ఏంటంటే సోయా సాసు అండ్ వెనిగర్ కూడా వేస్తాను ఫ్రైడ్ రైస్లో. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో అయిపోయి ఉందని చెప్పేసి ఇంక ఇక్కడ సోయా సాస్ అయితే వేయలేదు, కానీ అండ్ నిమ్మరసం మాత్రం వేసాను. అండ్ వెనిగర్ ఏంటంటే కొంచెం పుల్లటి ఫ్లేవర్తోనే ఉంటుంది, కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పేసి ఇంక ఇక్కడ వెనిగర్కి బదులు నిమ్మరసం అయితే యాడ్ చేసేసి అండ్ కొంచెం కరివేపాకు, ఏంటంటే కరివేపాకు ఇలా అన్నం మొత్తం కలిపిన తర్వాత పైన కొంచెం చల్లుకొని అండ్ కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని కలిపేసుకుంటే టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ ఫ్లేవరు. అండ్ ఇలా సింపుల్గా 5 నిమిషాల్లోనే ఎటువంటి మసాలాలు వేయకుండా జస్ట్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. అండ్ టేస్ట్ కూడా అండి నార్మల్గా సోయా సాసు ఇవన్నీ వేసి చేసే కన్నా కూడా ఇలానే చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడాను, ఎటువంటి మసాలాలు లేకున్నా కూడాను. అండ్ ఇంక ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసేసి ఇంక నేనైతే స్నానం చేసి అయితే వచ్చేసాను. అండ్ ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ కూడా ఏంటంటే మా హస్బెండ్ ఇస్తానన్నారు, కాబట్టి ఇంక ఇవాళ కొంచెం బయటికి పోయే పని అయితే ఉందండి. అందుకని చెప్పేసి తను లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసరికి కూడా నేను ఇంక ఇక్కడ స్నానం చేసి అయితే రెడీ అయిపోయాను. అండ్ ఉదయం ఏంటంటే మామిడికాయలు అయితే వచ్చాయి, కూరగాయలు వస్తే అండ్ ఓన్లీ మామిడికాయలే ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవి అయితే తీసుకున్నాను. సరే ఆవకాయ పెట్టుకుందాము, పచ్చళ్ళు కూడా ఏం లేవని చెప్పేసి ఇంకా ఆవకాయ ఇవి కడిగి నీట్గా వాష్ చేసి పెట్టేసేసుకున్నాను. సాయంత్రం ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత పెడదామని చెప్పి అయితే ఇంక వాటిని పక్కన పెట్టుకొని ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా ఏంటంటే అన్నం తినేసేసారు, నేను తినేసాను. ఇంక ఇక్కడ ఏంటంటే బయటికి కూడా బయలుదేరాము, పని ఉందని చెప్పేసి ఇంక బయటకైతే వెళ్తూ ఉన్నాము. అండ్ బయటికి వెళ్ళి పని చూసుకొని నా వర్క్ ఏదో ఉంటే ఆ వర్క్ని అయితే నేను కంప్లీట్ చేసేసుకొని తిరిగి ఇంటికి వస్తూ కొన్ని ప్లాస్టిక్ సామానుకు సంబంధించినవి కావాల్సి ఉంటే అవి అయితే తీసుకొని వచ్చుకున్నాను. అలానే ఇంకా మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఏంటంటే స్టోనస్పేటలో శ్రీనివాస కాదు మంచికంట సూపర్ మార్కెట్ అయితే ఒకటి ఉంది. ఆ మంచికంట సూపర్ మార్కెట్లోకి అయితే వచ్చేసి అండ్ ఇంక ఇక్కడ కొన్ని ప్రొవిజన్ ఐటమ్ కాదు కానీ ఫుడ్కు సంబంధించిన ఐటమ్సే కొన్ని కావాల్సి ఉంటే అవి అయితే తీసుకొని వెళ్దామని చెప్పి అయితే ఇంకా ఇక్కడ ఆ సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసరికి కూడా 3 అయిపోయిందండి టైం కూడాను. హాయ్ అండి, ఇప్పుడే బయటకైతే వెళ్ళేసి వచ్చాను. బట్ కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉంటే అవి అయితే తీసుకొని వచ్చాను. బట్ వాటిల్లో ఇదొక ఐటమ్ అండి. ఇదేంటంటే మన ర్యాక్స్లో బట్టల ర్యాకుల్లో కానీ లేదా మన ఇవి సామాన్ పెట్టుకొని ఉంటాం కదా, ఇవి
ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కూడా. అందులో ఏంటంటే పేపర్స్ వేయకుండా, బట్ ఈ రోల్ను కానీ వేసుకున్నట్లయితే చెదులు పట్టదు. మెయిన్ మనకి వుడ్ వర్క్కి ఏంటంటే పేపర్స్ కానీ ఇలాంటివి వేస్తే ఏంటంటే త్వరగా చెదులు వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. బట్ కాబట్టి దానికోసం చెదులు రాకుండా, బట్ పేపర్స్ అయితే నేను అప్పుడు గృహప్రవేశం అప్పుడు ఏంటంటే వచ్చేసిన వెంటనే ఇంకా సరే అప్పటికప్పుడు మనకి ఇవన్నీ రావాలంటే రావు కదా అని చెప్పేసి పేపర్లు వేసేసి సర్ది పెట్టేసేసాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇవి ఇదివైతే తెచ్చుకున్నాను. ఎట్లా బయటకు వెళ్ళాను కదా, ప్లాస్టిక్ సామాన్ షాప్కి అయితే వెళ్ళాను. అక్కడ అయితే ఇది కనిపించింది నాకు ఈ రోలు. కాబట్టి ఇది వచ్చేసి నాకు 330 ఏమో పడింది, 5 మీటర్స్. బట్ ఇదైతే తీసుకొచ్చుకున్నాను. ఇది ఇంకా ఎట్లాగో మనం జనవరికి హౌస్ క్లీనింగ్ అంతా కూడా డీప్ క్లీన్ చేస్తాను కదా, అప్పుడైతే వేసేసుకుందామని చెప్పేసి అయితే ఇంక ఈ రోల్ని అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది నాకు 330 ఏమో పడిందండి, 5 మీటర్స్ కూడాను. బట్ నెక్స్ట్ వచ్చేసి ఈ చలికాలమే మనకేంటంటే ఫ్రూట్స్ మీద, బనానాస్ మీద ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా పురుగులు అయితే చిన్న పురుగులు, నుసు పురుగులు అంటారు చూడండి, ఆ నుసు పురుగులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ అవి ఏది చిన్న ఒక్క ఫ్రూట్ పెట్టినా కూడా వచ్చేస్తున్నాయి. దానికోసం ఏంటంటే ఇంకా ఈ ఫ్రూట్ బాస్కెట్ అయితే పైన పెట్టేసేయచ్చు, ఇలా పురుగులు రాకుండా ఉంటాయి. మెయిన్ అలా వాలినప్పుడు ఆ పండ్లు తినాలన్నా కూడా అసలు తినట్లేదు, పిల్లలు తినట్లేదు, మా హస్బెండ్ తినట్లేదు, అవి వేస్ట్గా అట్లా పోతున్నాయి. కాబట్టి ఇంకా అందుకని ఇదైతే తీసుకొని వచ్చుకున్నాను. ఇది వచ్చేసి నాకు 70 రూపీస్ 80 రూపీస్ పడిందండి, అంతేను. బట్ పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. బట్ ఓకే, చాలా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఒక 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను, చిన్న వాటర్ బాటిల్స్ ఏమో. ఇదేంటంటే నేను ఎక్కడికన్నా బయటకి అంటే గుడికి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి పూజ సామాన్ పెట్టుకుని ఆ బాస్కెట్లో సరిపోయేటట్టుగా అని చెప్పేసి ఒక బాటిల్ తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి పాప కోసం తీసుకున్నాను. పాప లంచ్ బాక్స్కి ఏంటంటే చిన్న బాటిల్స్ లేవు, పెద్ద బాటిల్స్ వద్దంటుంది అమ్మాయి, అందుకని ఆ అమ్మాయి కోసం చిన్న బాటిల్ ఒకటి తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడ ఏంటంటే సేవింగ్ డబ్బాలు, 2 సేవింగ్ డబ్బాలు తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇంట్లోకి వచ్చేటప్పుడుకి ఇద్దరికి ఉన్నాయి పిల్లలకి. ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏం చేసామంటే మొత్తం కట్ చేసేసి అందులో ఉన్న మనీ అంతా కూడా తీసేసాను. నేనేమో తీసేసి వేరే దానికి ఖర్చు పెట్టేసేసాను. అట్లాగా అప్పటి నుంచి ఇంక మళ్ళీ కూడా ఇవి తెచ్చివ్వలేదు పిల్లలకి. ఇప్పుడైతే నేను తీసుకొచ్చాను, వెళ్ళాను అక్కడ ప్లాస్టిక్ సామాన్ షాప్లోనే కనిపించేసరికి ఇంకా 2 డబ్బాలు అయితే తీసుకొని వచ్చాను. ఇద్దరికి సరే ఒకటి సేవింగ్ చేసుకుంటారు ఇద్దరు కూడా పిల్లలు. మా అమ్మాయి అయితే వాళ్ళ డాడీని సండే వచ్చిందంటే డాడీ 200 అని ఇలా ఎత్తుకోమో ఇలా పెట్టద్దు వాళ్ళ డాడీ ముందు. 200 డాడీ, ప్లీజ్ డాడీ 200 డాడీ అని అంటుంది. లేదమ్మా 200 లేదమ్మా అని అంటే, సరే నీకేమైనా హెల్ప్ చేయాలనా, నీ కాళ్ళు నొక్కాలనా, చేతులు నొక్కాలనా, మసాజ్ చేయాలనా అని చెప్పేసి చేయించుకుంటుంది. నొక్కమ్మ, లాగమ్మ, కాలు లాగు, ఏళ్ళు లాగు, చేతులు లాగు అన్నప్పుడు డాడీ చేతులు లాగితే 10 రూపీస్, మసాజ్ చేస్తే 20 రూపీస్, అట్లా బేరాలు ఆడుకుంటూ ఉంటుంది. అది వాళ్ళ డాడీ దగ్గర అలానే చేస్తుంటుంది. నా దగ్గరకు వచ్చేసరికి నా దగ్గర కూడా అట్లానే మమ్మీ నీకేమన్నా ఆయిల్ పెట్టి మసాజ్ చేయాలా తలకాయ అని చెప్పి అంటుంది. ఏదో ప్రేమ ఉన్నట్టుగా ఓకే అంటే ఎంత 20 ఇస్తావా 30 ఇస్తావా అని బేరాలు ఆడుకుంటూ ఉంటుంది. అలాగా ఇంకా అట్లాగా పిల్లలిద్దరికి కూడా ఏంటంటే పాపం బయటకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి బయట కొనుక్కోండి అని అసలు చెప్పము. మేము కూడా వాళ్ళకి కూడా అలవాటు లేదు. ఇలాగ మామూలుగానే మేము నెలకి వారానికి ఇంతని 200 అలా ఇస్తూ ఉంటే తీసుకునేది వాళ్ళు ఇందులోనే వేసుకుంటారు. పాపం ఇయర్కి ఒక ఐటమ్ అయితే వాళ్ళు అంటే అడుగుతారు, నాకు పలానా ఇది కొనియండి చాలు. ఒక ఇయర్ ఏంటంటే టెడ్డీ బేర్ అడిగింది పాప, ఆ అమ్మాయి టెడ్డీ బేర్ తీసిచ్చాను. పోయిన సంవత్సరమేనండి అది కూడాను. బాబు వచ్చేసి స్కేటింగ్ షూ కావాలి అని అన్నాడు, ఇంకా అబ్బాయికి ఏమో అది తీసిచ్చాను. మిగిలిన డబ్బులు మళ్ళీ నాకే వస్తాయండి, నేనే దేనికో దానికి ఖర్చు పెట్టేసుకుంటాను. అలాగే ఇంకొక చిన్నది కూడా తీసుకొచ్చాను నేను, ఇది దేవుడి దగ్గర పెట్టుకుందాము దేవుడి కోసం అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఇవి మట్టివి తెచ్చుకోవచ్చు కానీ మట్టి వాటిల్లో ఎక్కువ రోజులు ఉంటే డబ్బులు పాడైపోతాయేమోనని చెప్పేసి నేను ఇంక ఇలా ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి క్లిప్స్ కూడా ఒక డజన్ క్లిప్స్ తీసుకున్నాను, స్టీల్ క్లిప్స్. అంతే, ఇంకా ప్లాస్టిక్ సామాన్ షాప్లో ఏంటంటే అవే తీసుకున్నాను.
కాపు వీధిలో పని ఉంటే పని చూసుకొని ఆ ప్లాస్టిక్ సామాన్ అయితే తీసుకొని వచ్చుకున్నాను. అండ్ వస్తువు ఏంటంటే మళ్ళీ ఇక్కడ స్టోనస్పేటలో మంచికంట శ్రీనివాస సూపర్ మార్కెట్ ఉంది కదా, శ్రీ మంచికంట సూపర్ మార్కెట్. బట్ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇంకొంచెం ఐటమ్స్ కావాల్సి ఉంటే అవైతే తీసుకొని వచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా చేసిద్దామని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది ఇవి తీసుకొచ్చుకొని. అండ్ అలాగే మోజరెల్లా చీజ్ ఇంచుమించు ఇది కూడా 2 కాదు అండ్ 4 క్యూబ్స్ అండ్ చీజ్. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చుకున్నానంటే అండ్ బటర్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చీజ్. ఇది వచ్చేసి బర్గర్ అవి చేద్దామని చెప్పి అయితే తెచ్చాను. అండ్ ఇవేంటంటే పిజ్జా అయితే చేద్దామని చెప్పేసి పిజ్జా ఐటమ్స్ అవన్నీ కూడా నేను తీసుకొని వచ్చాను మంచిగా సూపర్ మార్కెట్లోనే. అలానే 2 పన్నీర్ క్యూబ్స్ ప్యాకెట్స్ అవి అయితే తీసుకొచ్చుకున్నాను. పన్నీర్ కర్రీస్ చేసుకుందాము అని చెప్పేసి ఇవాళ శనివారం కదా, ఈవినింగ్ పన్నీర్ కర్రీ చేసి అండ్ చపాతీ అయితే చేస్తాను. అలాగా కొన్ని ఫ్రీజర్ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాను. అండ్ నెక్స్ట్ టమోటా సాస్ అండి. టమోటా సాసు కూడా అయిపోయి ఉన్నది, ఇంట్లో సాసులు ఇవన్నీ కూడా అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంక టమోటా సాస్ ఒకటి. అండ్ ఇది వచ్చేసి పిజ్జా సాస్. పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను కదా, చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను బట్ మీకు కూడా వీడియో అయితే తీస్తానులేండి. వీడియో తీసి ఎలా వచ్చింది ఏందనేది కూడా మీకు షేర్ చేస్తాను మీతోటైతేను. కాబట్టి పిజ్జా చేద్దామని చెప్పి అయితే పిజ్జా సాస్ కూడా తీసుకొచ్చాను. అండ్ ఈస్ట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. ఈస్టు అండ్ ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లెక్స్ ఇవి కూడా తీసుకొని వచ్చేసాను వాటితో పాటేను. ఇంకా నెక్స్ట్ రెడ్ చిల్లీ సాసు అండ్ వెనిగరు. అవి ఏంటంటే పెద్ద డబ్బాలు ఉన్నాయి, దానితో డేట్ అయిపోయి ఉన్నాయని చెప్పి ఏదో తీసుకోలేదు. గ్రీన్ చిల్లీ సాస్ ఇవేంటంటే మన ఫ్రైడ్ రైస్ లేక యూజ్ చేస్తాను నేనైతేను. కాబట్టి ఇంకా వెనిగర్ అయితే అయిపోయి ఉంది, కానీ వెనిగరు అండ్ సోయా సాస్ అవి ఏంటంటే చిన్న బాటిల్స్ లేవు, పెద్ద బాటిల్స్ ఉన్నాయి. పెద్ద బాటిల్స్ తెచ్చాము అంటే మనకి డేట్స్ తొందరగా, అంటే మనం డైలీ యూజ్ చేయం కదా, ఎప్పుడో వీక్లీ 1 టైము అలా చేస్తూ ఉంటాను కాబట్టి మనకి మొత్తం అయిపోవు పెద్ద బాటిల్స్ అంటే. కాబట్టి చిన్నవి తెచ్చుకుంటాను డేట్స్ చూసుకొని. ఇంకా అలాగైతే అవి 2 ఏంటంటే డేట్స్ వస్తున్నాయి డేట్స్, ఎక్కువ రోజులు లేవు, అందుకని చెప్పి పెద్ద అయితే తీసుకురాలేదు, చిన్నయే తీసుకొచ్చుకున్నాను. అండ్ బియ్యం పిండి ప్యాకెట్, రైస్ ఫ్లోర్. ఈ బియ్యం పిండితోటి మనం చక్రాలు కానీ పప్పు చెక్కలు కానీ ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి టేస్టు. అందుకని చెప్పేసి ఇది మాత్రం ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. బట్ ఇంతకుముందు కూడా నేను పండగలప్పుడు అలాగా వీటితోనే చేసుకొని ఉన్నాను కాబట్టి బాగుంటుంది ఈ పిండి మాత్రము. ఈ బ్రాండ్ వచ్చేసి కృష్ణ వాళ్ళది, బట్ బాగుంటుంది ఈ బ్రాండ్ బియ్యం పిండి మాత్రము. అండ్ మిల్క్ పౌడర్ కూడా, ఇది కూడా పిజ్జాలోకే రండి. మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఒక 2 తీసుకొని వచ్చాను. ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ ఎప్పుడన్నా టైం లేదు అన్నప్పుడు ఫాస్ట్గా చేసుకునేకి మ్యాగీ ప్యాకెట్స్ ఒక 2 తీసుకున్నాను. అలానే పాస్తా, ఎల్బో మైక్రో పాస్తా. ఈ ప్యాకెట్ కూడా ఏంటంటే 1 kg ప్యాకెట్, ఇది కూడా ఒకటి తీసుకున్నాను. బట్ ఇది కూడా మనకు చాలా తక్కువే పడుతుందిలేండి, కాస్ట్ ఎక్కువేం పడదు. 800 grams అండి, ఇది కేజీ కాదు, 800 గ్రామ్ ఉంది. ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను. పాస్తా కూడా నేను చేస్తూ ఉంటాను, బట్ బాగుంటుంది. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది కూడా పాస్తా మీకు చూపిస్తానులేండి, ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ పాస్తా చాలా బాగా చేస్తాను. బట్ అలా పాస్తా అయితే ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈపీ కూడా ఒకటి తీసుకొని వచ్చాను. బట్ ఇది కూడా మా పిల్లలకు చాలా ఇష్టం.
మ్యాగీ కన్నా కూడా ఈపీ చాలా ఇష్టంగా తింటారు. బట్ మ్యాగీ ఏంటంటే నాకు మ్యాగీ అంటే ఇష్టం, కానీ ఈపీ నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఇంకా ఇది కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను పిల్లలకి. అంతేనండి. ఈ ఐటమ్స్ వరకు నేను ఇంకా సూపర్ మార్కెట్లో అయితే తీసుకొని వచ్చేసుకున్నాను. ఇంక ఇవన్నీ ఏంటంటే ఫ్రీజర్లో సర్దాల్సినవి ఫ్రీజర్లో సర్దేసేసి మిగతావన్నీ కూడా మన ప్రొవిజన్ సామాన్ దగ్గర కొన్ని సర్దేసేసుకొని ఇంక ఇక్కడ ఇవాళ ఏంటంటే కొత్త క్యాలెండర్ అయితే ఒకటి వచ్చింది. న్యూ క్యాలెండరు 2025ది. బట్ నా చేతికి కొత్త క్యాలెండర్ వచ్చింది అంటే నేను చూసే ఫస్ట్ డేట్ అయితే ఏంటంటే నేను ఏప్రిల్ చూస్తాను. ఏప్రిల్లో ఏముందా అంటే మా శ్రీరామనవమి గురించి అండి. ఓన్లీ శ్రీరామనవమి డేట్ ఎప్పుడా ఏంటి అనేది మాత్రం నేను చూస్తాను. బట్ మాకు శ్రీరామనవమి అంటే మా ఊర్లో చాలా బాగా చేస్తారు తిరునాళ్ళ. ఆ డేట్ మాత్రం చూసుకుంటాను. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా, ఓకే వెళ్ళడానికి వీలుంటుందా అనేది మాత్రం చూసుకుంటూ ఉంటాను. అలా ఆ డేట్ అయితే చూసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నానండి. టైం కూడా 3 అవుతుంది. నాకు వర్క్ అయితే ఉంది కాబట్టి వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.